రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణమ్మ పరుగులు మరలా మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి శనివారం వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. ఈ వరద మరింత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యాంకి 1,23,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. వరద ఒక్కసారిగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో మహారాష్ట్రలో సాంగ్లీ, కొల్హాపూర్ పరిసర ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకి వరద బీభత్సంగా పెరిగింది. అయితే ఆల్మట్టి డ్యామ్ నుంచి అవుట్ ఫ్లోస్ గేట్లు ఎత్తివేయడం ద్వారా అవుట్ ఫ్లోస్ మాత్రం కేవలం 42,000 క్యూసెక్కులు మాత్రమే. ఇక ఆ కెనాల్స్కి వెళ్ళేవి, తర్వాత ఆ రిజర్వాయర్లో నిల్వ చేసేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక నారాయణపూర్ కూడా పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. నారాయణపూర్కి 1,23,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. ఆ నారాయణపూర్ కెపాసిటీ అంతా 28 టీఎంసీలో నిండిపోయింది కాబట్టి ఆ వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేశారు. జూరాల ప్రాజెక్టుకి 1,30,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్కులు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్కులు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకి చేరబోతా ఉన్నాయి. ఇక తుంగభద్రలో వరద కొద్దిగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే 38,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోస్ ఉన్నాయి, 38,000 క్యూసెక్కులు అవుట్ ఫ్లోస్ కూడా ఉన్నాయి, కిందకు వదులుతా ఉన్నారు. ఆ వాటర్ అంతా సుంకేసులు దాటుకొని శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,65,000 క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి 1,03,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీకి గాను ప్రస్తుతం శ్రీశైలంలో 879 అడుగుల వరద ఉంది. ఇక 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 215 టీఎంసీల కెపాసిటీకి గాను 196 టీఎంసీల వరద ప్రస్తుతం నీటి నిల్వ శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ ఫ్లోస్ కనుక మనం పరిశీలించినట్లయితే 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్కులు శ్రీశైలం నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్కులు తరలిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. హంద్రీ నేవా ద్వారా 3,350 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తా ఉన్నారు. ఇక తెలంగాణ వైపు నుంచి చూసుకుంటే నెట్టెంపాడు, కలవకుర్తి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ భీమా వీటి ద్వారా ఒక 6,250 క్యూసెక్కులు లిఫ్ట్ అవుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,03,000 క్యూసెక్కులు ప్రస్తుతం వస్తూ ఉంటే అవుట్ ఫ్లోస్ 88,000 క్యూసెక్కులుగా ఉంది. ఈరోజు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,50,000 పైగా క్యూసెక్కులు వరద వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే 590 అడుగుల కెపాసిటీకి గాను 589 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీల నీటి నిల్వకు గాను 308 టీఎంసీల వరద ఇప్పటికే చేరింది. ఇక నాగార్జున సాగర్లో లెఫ్ట్ కెనాల్కి 8,500 క్యూసెక్కులు, కుడికాలకు 9,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు రిలీజ్ చేస్తా ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా ఒక 28,000 క్యూసెక్కులు పులిచెంద్ర ప్రాజెక్టుకి చేస్తా ఉంది. పులిచెంద్ర ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ 45 టీఎంసీల కెపాసిటీగా 43 టీఎంసీలు ఉంది. అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఒక 45,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర 70 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కులు ప్రస్తుతానికి సముద్రంలోకి వదిలారు. ఈ ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. పులిచెంద్ర ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ కూడా 40,000 క్యూసెక్కుల వరకు ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర 50,000 క్యూసెక్కులు సముద్రంలోకి వదలడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి 68,000 క్యూసెక్కులు వస్తూ ఉంటే ఒక 18,000 క్యూసెక్కులు 18,225 క్యూసెక్కులు అన్ని కెనాల్స్కి పంట కాలువలకి రిలీజ్ చేశారు. రాబోయే 4-5 రోజుల్లో మరలా కృష్ణమ్మ పరుగులు పెట్టే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక మరో అల్పపీడనం కూడా బుధవారం ఏర్పడబోతా ఉంది. ఆ వివరాలు మనం మరో వెదర్ వీడియోలో తెలుసుకుందాం.